హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. ప్రతిరోజు మనని మనము కొత్తగా మార్చుకుంటూ ప్రతిరోజు గొప్పగా గడపాలి. ఓకే, నైట్ మొత్తం మీ వ్యక్తి, మీ మనసులో వ్యక్తి మీ గురించి ఏం మాట్లాడుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు ఏంటి తన ఉద్దేశం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు తన పేరుని 3 సార్లు తలుచుకోండి, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకేనా? యా, తీసుకున్నారా? నేను మన రీడింగ్ స్టార్ట్ చేసే ముందు చాలాసార్లు నేను పజిల్ చేస్తూ ఉంటాను. పజిల్ చేసినాక కూడా మనకి ఒక్కోసారి వచ్చిన రీడింగ్లో కరెక్ట్గా మళ్ళీ అది కంపారిజన్గా వస్తూ ఉంటాయి. అది అది ఎలా జరుగుతుందంటే కొంతమంది రాసుల వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా రీడింగ్ చూసేటప్పుడు అనుకుంటారనమాట. సో అందుకే అది అలా జరుగుతుంది. ఎవరైతే ఎక్కువ బాగా చూస్తారో రీడింగ్కి ఎంతమంది కనెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి బాగా ఇది అనేది మళ్ళీ మళ్ళీ రావడం అనేది జరుగుతుందనమాట. మేషం, వృషభం, మిథునం, కర్కటం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. అవునండి, 12 రాసులు మనకి ప్రతిరోజు ప్రతి వారిని నడిపిస్తూ ఉంటాయి. ఓకేనా? ఇప్పుడు మీ మనసులో వ్యక్తి పేరుని మీరు తలుచుకోండి 3 టైమ్స్, తన రూపాన్ని విజువలైజ్ చేసుకోండి. ఓకే, అవునండి, హెల్త్ చాలా బాగాలేదు. అసలు విపరీతమైన చాలా బాడీలో ప్రాబ్లం వచ్చేసింది. సో అందుకని నేను నార్మల్గా ఉండలేకపోతున్నాను. ఇప్పుడు కూడా బాడీ షివరింగ్లోనే ఉంది. సో అందుకని నేను లేట్గా పెట్టడం కానివ్వండి, కరెక్ట్గా చేయలేకపోవడం కానివ్వండి అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అట్లాంటివి ఏమైనా అనిపిస్తే కనుక ప్లీజ్ ఐఎమ్ సో సారీ అండి. ఓకే, దీని గురించి మనము చెప్దాము ఇవాళ రీడింగ్. ఇవాళ అయితే వచ్చేసి మనకి కన్యరాశి వాళ్ళు అయితే మనకి మంచిగా చక్కగా హీలింగ్. ఇవాళ సాటర్డే కదా, సో లేడీస్ ఎవరైతే ఉన్నారో కన్యరాశి వాళ్ళు, ఇంకా కన్యరాశి ఉన్న జెంట్స్ కూడా చాలా యాక్టివ్గా మార్నింగ్ భగవంతుడికి పూజలు చేయడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ప్లీజ్ డూ ఇన్ యువర్ ఇన్నర్ వర్క్ ఆల్సో. ఇన్నర్ వర్క్ అనేది పక్కకు పెట్టకండి. ఎలాంటి స్థితిలో అయినా ఇన్నర్ వర్క్ చేయండి. అప్పుడే మీ సాధనలో ఈ జర్నీలో ముందుకెళ్ళడం అనేది జరుగుతుందనమాట. ఓకే, ఇది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఎందుకు వచ్చిందంటే ద హ్యార్మిట్ చూపించింది. హ్యార్మిట్ ఏం చెప్తుందంటే మీ పార్ట్నరు, అంటే ఇప్పుడు మీరైనా ఉండొచ్చు, నేను చెప్తాను, మీ పార్ట్నరు నైట్ మొత్తం మీకోసం చాలా క్రేవింగ్లో ఏడుస్తూ ఉన్నారు. ఎందుకంటే క్వీన్ ఆఫ్ కప్స్ అనేది మీరు ఎవరైతే డిఎఫ్ ఉన్నారో తనని పట్టించుకోకుండా తన పనిలో తను ఎప్పుడు నిమగ్నమైనప్పుడు, తన ఎనర్జీ అనేది తన వైపు తీసుకున్నప్పుడు తన పరిస్థితి అనేది చాలా ఘోరంగా ఉంటుంది. దీంట్లో ఇవాళ సింహరాశి వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ కన్యరాశి ఉంది, సింహరాశి ఉంది, ఇక్కడ ట్విన్ ఫ్లేమ్ జర్నీ ఉంది. మీ దగ్గరికి రావాలనే ఇంట్యూషన్తో చాలా ఉన్నారు. కాకపోతే తనకున్న బరువు బాధ్యతలో క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చూపిస్తుందో ఏం చెప్తుందో చూద్దామండి. అవునండి, సెలబ్రేషన్ ఉంది. అంటే ఏమైతే అంటారు కదా, ఈ సంక్రాంతి ఉంది కదా, సంక్రాంతి వచ్చినప్పుడు మిమ్మల్ని మీ వ్యక్తి కలవాలని అనుకుంటున్నారేమో. పండగ మీతోని కలిసి సెలబ్రేట్ చేయాలని చాలా ఆశపడుతున్నారు మీ వ్యక్తి. అవునండి, తనకు ఇప్పటివరకు అయితే సగము యుద్ధము తన దగ్గర అయిపోయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ యుద్ధం అనేది జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆయననే గెలిపోవాలని నేను కూడా కోరుకుంటున్నాము. ఒకటేసారి 2 వచ్చాయి కార్డ్స్. మీకు ముందుది అనేది మంచి రోజులని ఉన్నాయని ద స్టార్ అనేది మనకు చూపిస్తుంది. ద మెగ్నీషియన్ ఏం చెప్తున్నాడంటే లీడర్షిప్ న్యూ బిగినింగ్. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో లీడర్షిప్ బిగినింగ్ అంటే ఇప్పుడు ఒక లాయర్ అయినా ఉండొచ్చు, ఒక అడ్మినిస్ట్రేషన్ అయినా, ఒక ప్రిన్సిపల్ అయినా, అలాంటి వాళ్ళు మీ ప్రేమలో పడ్డారండి. అది తనకి తెలుసు, మీకు తెలుసు, కానీ ఏమీ చెప్పలేకుండా తన లోపలోని మనసులో ఉన్న మాట మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు డిఎఫ్కి ఈజీగా తెలిసిపోతుంది. కాకపోతే ఏంటంటే తను బయట పెడితే బాగుంటుంది కదా అని ఎంతో ఆశపడుతుంది అనమాట. అది లేడీస్ అయినా జెంట్స్ అయినా. కాకపోతే ఎవరైతే ఉన్నారో ఇవాళ రీడింగ్లో వచ్చారో వాళ్ళు ఇప్పుడు మేషం అనే రాశి వాళ్ళు మీరు తన లైఫ్ పార్ట్నర్ ముందే ఎందుకు కలవలేదు అని చాలా చింతిస్తున్నారు, చాలా బాధపడుతున్నారు. మీ దగ్గరికి రావాలని ఇంట్యూషన్స్తో ఉన్నారు. కానీ అక్కడ ఉన్న స్థితిగతులు తనకి అంటే స్థితి బాగాలేదనమాట. సో దానికి కూడా తన పెద్దవాడు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక అక్క అయినా ఉండొచ్చు, మదర్ అయినా ఉండొచ్చు, సమ్ ఆఫ్ బిగ్ పర్సన్ అనేది తనని ఆపడం జరుగుతుంది. అయినా సరే అవన్నీ పక్కకు పెట్టి మీ దగ్గరికి రావాలని ఈ పండగకి వచ్చేదైతే చాలా ఉందనుకుంటున్నాను. ఎందుకంటే ఎనర్జీ అట్లనే కనబడుతుంది. ఈ పండగకి అయితే మీతోనే సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు మీ డిఎం. ఓకేనా? ఎందుకంటే యాజ్ యూజువల్గా ఆయన లోపల అడుగుతుంది, మీరు దేవుడితో మొక్కుతుంది, కామన్ కరెక్ట్గా చేస్తున్నారు. కాబట్టి భగవంతుడు మీకు అనేది మీ కోరిక నెరవేరుస్తానని మీకు మాట ఇస్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఇంకా అంటే ఇప్పుడు మెగ్నీషియన్ అనేది కూడా అవునండి, మీకు ఇంతకుముందు చేసినవన్నీ ఆయన తలుచుకుంటూ ఉన్నారు. నేను ఎంతవరకు వెళ్ళి ఎట్లా మాట్లాడాలనేది బాధపడుతున్నారు. ఆల్రెడీ గాయపడిన హృదయంలో ఉన్నాడు ఆయన. సో అందుకని మీ దగ్గరికి ఎలాగైనా సరే ఈసారి మాత్రం కంపల్సరీ వస్తారండి. రీయూనియన్ అయితే ఉంది. ఒక 6 మంత్ లోపలైతే రీయూనియన్ కంపల్సరీ ఉంది. తను అన్ని బాధ్యతలు అక్కడ కూడా సరిదిద్దుకొని మీ దగ్గరికి రావడానికి టైం పడుతుంది అనమాట. కొంచెం టైం ఇవ్వండి. మీకు అవుతే ఈ జూన్ జూలై లోపల
మీకు యూనియన్ రీయూనియన్ అనేది ఉంటుంది. మీరు తను వచ్చినప్పుడు మీది అనేది చూపించకుండా తనతోని తనని బాధని అర్థం చేసుకోవాలని ఆయన మనసు నిండా కప్పుతోని నింపుకొని మీ దగ్గరకు వచ్చినప్పుడు రీయూనియన్ అనేది అయినప్పుడు మీరు జాగ్రత్తగా భగవంతుడి పైన ఇన్ని రోజులు మీరు ఎన్ని సంవత్సరాల నుంచో వెయిట్ చేస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచో కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో ఆ కన్ఫ్యూజన్ నుంచి మీరు బయట పెట్టుకోవాలి అని అనుకుంటే కనుక మీరు కంపల్సరీ ఇన్నర్ వర్క్ చేయండి. మీ వ్యక్తి వచ్చినప్పుడు మీరు తనకి మాట్లాడడానికి సమయం ఎక్కువ ఇవ్వండి. మీరు మాటలు తక్కువ చేస్తేనే మీ రీయూనియన్ అనేది వండర్ఫుల్గా సక్సెస్ఫుల్గా అవుతుందని మీ జ్యోతిక అక్క మీకు చెబుతుంది. ఓకేనా? ఐ హోప్ మీ యూనియన్ ఇప్పుడు చాలా వరకు అయితే 6th మంత్ లోపలండి, 6 days అన్నా 6 months లోపలన్నా అయ్యేది కంపల్సరీ ఉన్నాయి అనమాట. రీయూనియన్స్ చాలా మందికి ఉన్నాయి. వచ్చేసి మీకు సారీ కన్యా రాశి వాళ్ళకి ఎక్కువ ఉందండి. అండ్ ధనుసు రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళు చాలా హై కనబడుతున్నారు. అండ్ వచ్చేసి మీకు మిథునం రాశి వాళ్ళు కూడా, మళ్ళీ ఇంకా సింహ రాశి వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా వృశ్చిక రాశి వాళ్ళు కూడా ఉన్నారు. నేను చెప్తున్నాను కదండి, మీకు కంపల్సరీ అనేది రీయూనియన్ అయితే కంపల్సరీ ఈ రాశుల వాళ్ళకి, తులారాశి వాళ్ళకి కూడా మళ్ళీ స్ట్రెంత్ మొత్తం తీసుకొని ఎలాంటి పరిస్థితి నుంచి అయినా వచ్చేసి మీ దగ్గర ఎట్లా సెలబ్రేట్ చేయాలని చాలా ఆశపడుతున్నారు. సో మీరు ఆశ నెరవేర్చాలి, మీ ఆశ కూడా నెరవేర్చాలంటే పాతవన్నీ తవ్వకుండా మీరు ప్రజెంట్ డేస్లో మీరు ఉంటే కనుక తను కలిసినప్పుడు మీకు అంతా బాగా జరుగుతుందని మీ అక్క మీకు చెప్తుంది. ఓకే, హ్యావ్ ఏ నైస్ వీకెండ్. థ్యాంక్ యూ.